ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి. పావు కేజీ ఉసిరికాయలు. ఈ పావు కేజీ ఉసిరికాయల్లోకి మీకంతా కొలతలు చెప్తానండి. పావు కేజీ ఉసిరికాయలు ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడిచేసి ఫ్యాన్ కింద పావు గంట ఆరబెట్టిన తర్వాత దీనికి ఉసిరికాయకి ఘాట్లు పెట్టుకోవాలండి. 4 ఘాట్లు, కాయకి వచ్చి 4 ఘాట్లు చెప్పుకొని పెట్టుకొని దీనిలో పావు కేజీ ఆయిల్ పడుతుందండి. పావు కేజీ ఆయిల్ మరిగింది, స్టవ్ మీద పెట్టుకున్నా. ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేసేసుకోవచ్చండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసాను కదా. పావు కేజీ ఉసిరికాయలకి పావు కేజీ ఆయిల్ అండి. అట్లా మగ్గుతుంటాయి అన్నమాట. సన్న మీడియం సైజ్ రోజులో పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు, మాడిపోతాయి. ఇట్లా మగ్గుతుంటాయి. దీనిలో అవసరమైనవి చూపిస్తాను. ఇదిగోండి చిన్న గ్లాసు, ఇది టీ కప్పు గ్లాస్ అన్నమాట. దీంతో కొలతలు చేపిస్తాను. ఉప్పు అయితే సరిపోతుందండి. ఇది సరిపోతుంది. ఉప్పు అయితే ఈ టీ గ్లాసులో సగానికి ఉప్పు దీనిలో వేస్తున్నా. టీ గ్లాసుడు కారం, దీనిలో సగాలు ఉప్పు, దీనిలో కారం. వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి చిన్నదండి, కొంచెం పావు తీసుకుని ఆవు పిండి అండి, పొడి చేసి పెట్టుకున్నాను. ఆవు పిండి 1 స్పూను, టీ స్పూన్ తీసుకుంటే ఆవు పిండి. ఇలా తీసుకున్నానండి. పావు కేజీ ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసుకొని క్లీన్ చేసుకుని అవి 4 కాయకు వచ్చి 4 ఘాట్ల కింద పెట్టుకొని తడి లేకుండా తుడిచేసి కాయకు వచ్చి 4 ఘాట్ల కింద పెట్టుకొని ఇవి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా. ఆరిన తర్వాత పావు కేజీ ఉసిరికాయలకి పావు కేజీ ఆయిల్ కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఇట్లా మగ్గించుకోవాలండి. మీడియం సైజులో పెట్టుకోవాలన్నమాట. మరీ మాడకూడదు. ఈ ఆయిల్లో ఉడకాలన్నమాట, అంటే కాయ మగ్గాలి. ఇట్లా మనకి స్పూన్ పెడితే ఇట్లా మెత్తగా అవుతుంది కాయ. అప్పుడు వేయించేటట్టు ఇట్లా మెత్తగా వేగాలి. ఇవన్నీ వేగుతున్నాయి. దీనిలోకి టీ గ్లాసు, చిన్న టీ గ్లాసు, ఇదిగోండి టీ గ్లాసు, దీనుడు కారం, దీనిలో సగానికి ఉప్పు,
1 టీ స్పూన్ ఆవు పిండి, దీనిలో 1/2 టీ స్పూన్ మెంతిపొడి, ఇంతేనండి కావాల్సినది. వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు పోపులు వేయాలి. నిమ్మకాయ
విద్యుత్ కింద రెండు ఇంకా మగ్గాలండి. ఇదిగో ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోవాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే మగ్గిపోతాయండి. కొన్ని మగ్గిని కొన్ని మగ్గలేదు. ఇదిగోండి వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు వేసేసి కచ్చిపచ్చిగా కొట్టి పెట్టుకున్నా. ఇంగువ వేసుకోవాలి. అయిపోయినాయండి, తీసేద్దాం. మగ్గిపోయినాయి, అయితే సరిపోతాయి. ఇందులోనే ఇప్పుడు పోపు రెడీ చేసేసుకోవాలండి. ఎందుకంటే చల్లారిన తర్వాత వేయాలి పోపు, వేడి తీయకూడదు. దీనిలోకి కాస్త జీలకర్ర అండి, ఎండుమిర్చి, పచ్చిగా చేసుకున్న వెల్లుల్లి, పోపు బాగా స్మెల్ వచ్చేలా వేయించుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి 2 పాయలండి కొంత ఒలిచేసి అది పచ్చిగా దంచి పెట్టుకోవాలి. అది ఇందులో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత మనం పచ్చడి కలుపుకున్నాక దానిలో ఉప్పు పోయాలి. ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కాస్త చల్లార్చి పోసుకోవాలండి. సరిపోతే అక్కర్లేదు. ఉప్పు అవి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు, ఏం పర్వాలేదు. తడి తగలకుండా పెట్టుకోవాలి. 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది. లేదు అంతకి డౌట్ ఉంటే కాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నంత కొంచెం బయట పెట్టుకొని తీసుకొని వాడుకోవాలి.
కలిపినప్పుడు కొంచెం తీసుకుని ఒక వారం రోజులు సరిపడినంత బయట పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజులు తీసి బయట పెట్టుకోవాలి. అట్లయినా పచ్చడి 1 month వస్తుంది. పావు కేజీ ఎక్కువగా మనం తినేదాన్ని బట్టి వస్తుంది, పాడవకుండా. అయిపోయిందండి. ఇంగువ వేసుకోవాలి. ఇందులో ఇంగువ 1 స్పూన్ దాకా వేసుకుంటే సరిపోద్ది. అయిపోయిందండి. ఇంగువ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారాలండి, బాగా చల్లారాలి. ఇది చల్లారితే కానీ పచ్చడిలో వేయరాదు. స్టవ్ మీద ఇటు సైడ్ పెడతాం. చల్లారుతుంది. ఇప్పుడు ఇవ్వండి, ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం స్పూన్తో ఇట్లా తీసేసుకోవాలండి. ఇవి ఎట్లా అంటే వచ్చేస్తుంది, గింజలు వచ్చేస్తాయి. ఎట్లా అంటే ఇందులో కలుపుతానండి పచ్చడి. తడి లేకుండా చక్కగా తుడిచేసుకోవాలి. తడి మాత్రం ఏమాత్రం ఉండకూడదు. శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇదిగోండి, ఇవి తీసిని దీనిలో వేసేసుకోవాలి. మనం చూసారు కదా, గింజలు తీసేసుకొని అన్నీ వచ్చేస్తాయండి. గింజలు ఇవి ఈజీగా వచ్చేస్తాయి. గింజ తీసేసుకోవాలి ఇట్లా. ఎంత మెత్తగా ఉడికింది చూసారా కాయ. చక్కగా ఇట్లా ఉడకాలండి కాయ. ఇట్లా గింజలు వచ్చేస్తాయి మనకి ఈజీగా. ఇవ్వండి, గింజలు వచ్చేస్తాయి. గింజలు తీసేసుకోవాలి ఇట్లా. చూసారు కదా గింజలు. వేడి ఉన్నాయి, ఇప్పుడే కదా తీస్తాము. వేడి ఉన్నాయి.
ఇదిగోండి ఇట్లా ఎంత వచ్చేస్తాయి, ఏం కష్టపడక్కర్లేదు. ఇట్లాంటి ఈజీగా వచ్చేస్తాయి. సరే వచ్చేస్తాయి. స్పూన్ ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి. ఈ గింజలు అనేవి మనకు ఉంటాయి పచ్చడి బాగుంటుంది. ఇట్లయితే ఇదిగోండి ఇట్లా స్పూన్ ఇట్లా అంటే వచ్చేస్తాయి. మా మనవడు ఏడుస్తున్నాడండి. పేచి ఎక్కువ పెట్టేస్తాడు. వీడియో అన్నా ఊరుకోడు, ఏమన్నా ఊరుకోడు. వాడు ఏడుస్తాను. చూసారు కదా కాయ ఎట్లా మగ్గిందో, ఇట్లా మగ్గాలన్నమాట. ఇప్పుడు ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పచ్చడి చక్కగా. ఇప్పుడు కొంచెం పచ్చిగా వేయించుకుని కాయలా పెట్టేసుకుంటున్నాను. అట్లయితే ఉప్పు కారాలు పట్టము మనకి, ప్లస్ పచ్చడి కూడా నిల్వ ఉండదు. చూడండి ఎట్లా తీసేసాను. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి చూసారు కదా గింజలు. ఈ గింజలు వేస్ట్ అండి మనకి, వేస్ట్. గింజలు చూడండి ఎట్లా తీసేసాను. అన్నీ మంచిగా ఇదో చూడండి ఎట్లా వస్తున్నాయి చూసారు కదా. ఇప్పుడు ఇదిగోండి దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేస్తున్నాను. చూసారు ఎంత బాగా వచ్చినాయి. టైం పడుతుందండి కానీ పర్వాలేదు. అవన్నీ వేసాక పోపు కూడా చల్లారపడిపోద్దిగా. పోపు వేసేస్తే అయిపోయింది. ఇదిగోండి ముందుగా కొలిసి పెట్టుకున్నాం కదా టీ గ్లాసుడు. ఇదిగో టీ కప్పుడు కారం, దీనిలో సగానికి ఉప్పు, 2 స్పూన్లు ఆవపిండి, ఒక పావు టీ స్పూను మెంతిపిండి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేయాలండి. ఇందులో చూసారు కదా. వేసేసి ఇది ఇంకా చల్లారిందండి. పోపు కలిపేసుకోవాలి మనం ఇట్లా. ఇదిగోండి ఇట్లా కలిపేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. మన కాచి చల్లార్చి వేయాలండి ఆయిల్, ఒత్తిడి వేయకూడదు. చూడండి ఎట్లా కలిపేస్తాను చూసారు కదా. కలిసిపోయింది కదా. ఇప్పుడు 10 నిమిషాలు అయితే ఇంక చల్లారిపోద్ది ఆయిల్. ఈ లోపల మనం ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. దీనిలోకి ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ పిండుకుంటే ఇదిగోండి చిన్న సైజు నిమ్మకాయలు 2 పిండేసుకోవాలి. దీంట్లో మరి పులుపు చింతపండు వేస్తారు చాలామంది. నేనైతే నిమ్మకాయ వేస్తున్నా. వేస్తున్నానండి. 2 నిమ్మకాయలు వేస్తున్నాను. సరిపోద్ది. చూసారు కదా 2 నిమ్మకాయలు. నిమ్మకాయ పిండేటప్పుడు కూడా తడి లేకుండా పిండుకొని మంచిగా అన్ని తడి లేకుండా వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే చింతపండు వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేనైతే నిమ్మరసం పెడుతున్నా. ఏదైనా మనకు పర్వాలేదు. ఏదైనా పులుపు బాగా కలుస్తుంది.
చూసారు కదా, నిమ్మరసం గింజలు లేకుండా మంచిగా తీసుకున్నాను, పెట్టుకున్నాను. ఇదిగోండి నిమ్మరసం 1 స్పూన్ వచ్చింది. గింజలు లేకుండా తీసేయాలి, గింజలు ఉండకూడదు. ఇదిగోండి నిమ్మరసం వేసేస్తున్నా, 2 నిమ్మకాయలు నిమ్మరసం వేస్తాను, సరిపోతుంది. చెప్పాను కదండి, 2 నిమ్మకాయలు రసం తీసి కలిపేస్తాను దీనిలో. చూసారా, ఇట్లా అంతా కలిసేటట్టు కలిపేసా. ఇందులో మనం ఇప్పుడు పోపు చేసి పెట్టుకున్నాం కదండి, చల్లారిపోయింది. ఇదిగోండి పోపు. మనం ఇందులో వెల్లుల్లిపాయ 2 వెల్లుల్లిపాయ రేఖలు కచ్చిపచ్చిగా దంచి పోపులో వేసుకున్నాం కదండి, బాగా ఫ్రై అనిచ్చాము. తర్వాత ఎండుమిర్చి కొంచెము, జీలకర్ర 1 స్పూనులు, ఇంగువ పోసేస్తానండి. ఇందులో పోసేసాను. చూసారు కదా పచ్చడి. ఈ పచ్చడి 4 రోజుల వరకు ఉంటుందండి, సంవత్సరాలంటే నేను చెప్పలేను. అయినా ఇది సరిపోవడం కూడా 4 రోజులే వస్తుంది, పావు కేజీ కాబట్టి. చూసారా, ఇప్పుడు అయిపోయాయి. ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడే కలిపాను కాబట్టి రేపటికి చక్కగా మెత్తగా గ్రేవీ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఆయిల్ సరిపడినటువంటి ఆయిల్ కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే కారం కానీ మరలా మనం వేసుకోవచ్చండి. ఆయిల్ మట్టికి ఓర్ని ఒట్టి ఆయిలే మరగబెట్టి కొంచెం మనం సరిపడినంత చల్లార్చి పొయ్యాలి, పచ్చిది పొయ్యి కాదు. చూడండి, చాలా గుమ్మగుమ్మలాడుతా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉసిరికాయ పచ్చళ్ళు చాలా రకాలుగా పెడతారు, నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను. పావు కేజీ, మళ్ళీ ఇంకో పావు కేజీ వేరే రకంగా పెట్టుకుంటాను. చాలా టేస్టీ ఉంటుందండి. ఉప్పు అది చూద్దాం ఇప్పుడు. ఉప్పు చూద్దామండి. సూపర్ అండి, కారం ఉప్పు అన్నీ సరిపోయి చాలా టేస్టీ ఉంది, సూపర్ ఉంది. కొంచెం ఆయిల్ పడితే కాక రేపటి వరకు తెలుస్తుంది. ఆయిల్ కలిపేస్తాను, మీరు కూడా పెట్టుకోండి. ఉసిరికాయ పచ్చడి నేను చెప్పిన విధంగా పెట్టుకోండి. దీనిలో ఏమేమి వేసానో ఎన్ని ప్రాసెస్ ప్రకారం అన్నీ మీకు వివరంగా చెప్పాము కాబట్టి మీరు పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఉసిరికాయ పచ్చడి నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.